మళ్ళీ అడగకండి ఇదే ఫోటో వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత మనం రాష్ట్ర అధ్యక్షుడిని డిక్లరేషన్ని అధికారికంగా ఇక్కడ ప్రకటించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారిగా నా మీద ఉంది కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నా. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా కామ్రేడ్ ఐవి సుబ్బారావు, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చందు జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రారంభ కార్యక్రమంలో అతిథులు మాట్లాడటానికే మనం ఎక్కువ అవకాశం ఇచ్చి తర్వాత మన సెషన్స్లోకి వెళ్ళిపోదాం. సార్, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రస్తుత సభ్యత్వం 9735. ఈ నెల 30వ తేదీ దాకా ఈ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుంది. 30వ తేదీకి మేము ఐజేయుకి మా సభ్యత్వ జాబితాన్ని తయారు చేస్తాం. 65 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ని గత 40 సంవత్సరాల నుంచి కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కాబడింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్కి రాగా తెలంగాణ జర్నలిస్టులు మన మిత్రులందరూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఈ 10 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఏకైక పెద్ద సంఘంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉండటంతో పాటు జర్నలిస్టుల సంక్షేమ హక్కుల సాధనలో నిరంతరం ముందుండి పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరున్నా మా వంతు బాధ్యతగా జర్నలిస్టుల పక్షాన పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదురైనా అనేక సమస్యలను, సంక్షేమ కార్యక్రమాల్ని సాధించి పెట్టడంలో ఈ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే ముందుంది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సహకారంతో, అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము ముందుకి నడుస్తున్నాం. గత రాష్ట్ర విభజనానంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్తగా అంతకుముందు నుంచే మేము ప్రయత్నిస్తున్న జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ని 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మేము అడిగితే ఆయన జర్నలిస్టులందరికీ కూడా ఒక యాక్సిడెంటల్ పాలసీ అని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైనా జర్నలిస్ట్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఆ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందేదానికి మేము సంవత్సరానికి ఇన్సూరెన్స్ 200 కడితే ప్రభుత్వం 200 కట్టేది. అయితే దురదృష్టవశాత్తు 2019 నుంచి ఈ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ యాక్సిడెంటల్ పాలసీని ప్రభుత్వం ఆపేయటం జరిగింది. ఆ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారి దృష్టికి, పార్థసారథి గారి దృష్టికి,
అలాగే ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి, ఇతర ఫైనాన్స్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలా ఆ స్కీమ్ని పునరుద్ధరించడంతో పాటు అలాగే ఈ హెల్త్ స్కీమ్ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2018లో ఒక సామూహిక దీక్షకి మనం పిలిపించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనల్ని పిలిచి మాట్లాడి ఒక హౌసింగ్ స్కీమ్ని ప్రకటించారు. జర్నలిస్ట్కి ఇల్లు ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టే విధంగా ఆ స్కీమ్ చేస్తూ అసెంబ్లీలో 100 కోట్ల బడ్జెట్ను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్కీమ్ అప్పుడు కాలువ శ్రీనివాసులు గారు మంత్రిగా ఉన్నారు. ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని స్కీమ్స్, కొన్ని ఇల్లు కూడా మంజూరైనవి. ఆ దశలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని తొక్కేశారు. ఇక అక్రిడేషన్ గురించి మీ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. అనేక హక్కులు మాకు కాలరాయబడ్డాయి. ఎన్ని కేసులు పెట్టినా మేము జర్నలిస్టుల పక్షాన్ని నిలబడి ఫైట్ చేసి వచ్చాం. ఇప్పుడు ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో విలేకరుల సమావేశాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రోజే సచివాలయానికి వెళ్తూ అక్కడ ఆగి జర్నలిస్టులందరినీ పలకరించి ఒక కొత్త సంకేతాన్ని ఇచ్చారు. అయితే స్నేహపూరితమైన వాతావరణంలో ఈ ప్రభుత్వం జర్నలిస్టులతోటి గౌరవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయవాడలో ఒక సమస్య వస్తే మన రామానాయుడు గారు చాలా చొరవతోటి, ఇంట్రెస్ట్ తోటి మన జర్నలిస్టుల పక్షాన నిలబడ్డారు. ఇకన మా రవికుమార్ గారు కానీ, మా జనార్దన్ కానీ, మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, స్వామి గారు కానీ జర్నలిస్టుల పక్షపాతులు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మనకి ఫస్ట్ హెల్త్ స్కీమ్ వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్న 500 మంది జర్నలిస్టులకి అలవాటు చేద్దాం సార్, ఫస్ట్ టైం కట్టుకోలేరంటే ఒక్కసారే అందరి తరపున 5 లక్షలు హెల్త్ స్కీమ్కి మన ప్రీమియం అంతా కట్టి మనల్ని అందరినీ ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు మన మహాసభలకు కూడా ఆయన, రవికుమార్ గారు, జనార్దన్ గారుతో సహకారాన్ని అందించారు. ఇక ఇలా ఉన్న దశలో గత మీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో చాలా మంచి వాతావరణం ఏర్పడినప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటన్నిటినీ మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మీ పరిధిలో అందరూ చాలాసార్లు హౌస్ సైడ్స్ ఇచ్చుంటారు. హౌస్ సైడ్స్తో పాటు గృహ నిర్మాణంతో కలిసిన పథకం కోసం ముఖ్యమంత్రి దగ్గర ప్రతిపాదన ఉంది. ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పారు. దానికోసం మీ అందరూ సహకరించాలని, పక్షపాత ధోరణి లేకుండా యాజమాన్యాలు వేరు, జర్నలిస్టులు వేరు. మా యాజమాన్యాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని చూడకుండా జర్నలిస్టుల సంక్షేమాన్ని, జర్నలిస్టులు కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో భాగస్వాములు, వారు కూడా ఓటర్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని యాజమాన్యాలతో సంబంధం లేకుండా జర్నలిస్టుల పక్షాన మీ ప్రభుత్వం నిలబడే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మనం ఈ మహాసభ, ఈ ప్రారంభ సభ అనంతరం ప్రధాన కార్యదర్శి నివేదిక, ఆ తర్వాత చర్చలు, తీర్మానాలు, రేపు సాయంత్రం కొత్త కమిటీ ఎన్నిక అన్నీ ఉంటాయి. మన పెద్దలన్నీ ప్రకటిస్తారు. ఈ ముందుగా ఈ మహాసభలో మన కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పట్టణంలో, నగరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల 36వ మహాసభకు మన ఆహ్వానం మేరకు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు రామానాయుడు గారు, అలాగే బాల వీరాంజనేయులు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు దామరచర్ల జనార్దన్ రావు గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, నా సహచర మిత్రులు ఎస్ఎన్ సిన్హా, బల్వీందర్, వేదిక అలంకరించిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మిత్రులు, అలాగే
ఏకగ్రీవంగా ఎన్నికైన సుబ్బారావు గారికి, అలాగే 8,000 పైచిలకు సభ్యుల ప్రతినిధులుగా హాజరవుతున్నటువంటి 100 మంది రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, జాతీయ కౌన్సిల్ మెంబర్లు, అధ్యక్ష కార్యదర్శులు, అన్ని జిల్లాలు మిత్రులు అందరికీ నమస్కారం. ఏపీయూడబ్ల్యూజేకి ఒంగోలు పట్టణానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. 1986లో మనం ఈ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ మొదటిసారి రాష్ట్ర మహాసభలు నిర్వహించుకున్నాం. ఆ తర్వాత 2002లో రెండవ పర్యాయం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర మహాసభలు నిర్వహించుకున్నాం. అప్పుడు 16 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు దాదాపు 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ పెద్దలందరినీ, దామరచర్ల వారి తాతగారు తెలుసు, శ్రీనివాసరెడ్డి గారి అన్నగారు తెలుసు, అట్లాగే గొట్టిపాటి వారు చాలా కాలం నుంచి తెలుసు. అందరికీ శ్రేయోభిలాషుగా ఉన్నటువంటి మీ రాష్ట్ర జర్నలిస్టులకి మీరు ఇస్తున్నటువంటి తోడ్పాటుకు ముందు కృతజ్ఞతలు తెలియజే. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా స్వతంత్రం రాకముందు నుంచి ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా దాదాపు 3.5 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా మన దేశంలో ఆవిర్భవించింది. ఈ రెండింటి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా గల్లీ వార్త ఢిల్లీకి ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. గల్లీ వార్త ఒక్క క్షణంలో ఢిల్లీకి వెళ్ళిపోతుంది. నిన్న మా సెమినార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సోషల్ మీడియా మీద, ఫ్యాక్ట్ చెక్, ఇవాళ సోషల్ మీడియాలో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద వాస్తవాలేంటి అని చర్చించడానికి సెమినార్ నిర్వహించాం. దేశంలో ఉన్న 800 కోట్ల జనాభాలో 80% ప్రజలకి ఒంగోలులో ఇవాళ ఏం జరుగుతుంది, జర్నలిస్టులతో, పత్రికా మీడియా యాజమాన్యాలతో, ఇతరులతో అందరితో చర్చించాల్సినటువంటి అవసరం వేతన జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. అది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని అంటే, నా వరకు నేను ప్రత్యేకంగా కూడా చాలా సభల్లో కూడా, జిల్లా సభలైనా రాష్ట్ర సభలైనా కూడా పార్టిసిపేట్ జరిగింది. ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కూడా దీనికి స్ట్రెంగ్త్ అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది పెరగటం చూసాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక విధంగా సుబ్బారావు గారని అంటే మా కుటుంబానికి కుటుంబంలో ఒక వ్యక్తి. ఆయన దాదాపు 35 సంవత్సరాలుగా మాకున్న పరిచయం అటువంటిది అనేది కూడా తెలుపుకుంటూ, వారిచ్చిన ప్రోత్సాహం ఎప్పుడు ఈ విధంగా ఈ అసోసియేషన్లో కార్యక్రమాల్లో మా వంతు పాత్ర ఎప్పుడు కూడా ఉంటుందనేది మీకు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, కాంపిటీషన్ అని అంటే మీడియా అంటేనే చాలా కష్టమైన విషయం. మేము కూడా అప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఒక పెద్ద న్యూస్ పేపర్ని కూడా నడపడం కూడా జరిగింది.
పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు, ఐవి సుబ్బారావు గారికి కూడా తెలుసు. అది చాలా కష్టతరం అయితే మేనేజ్మెంట్ తరఫున ఇవన్నీ దానిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లేదానికి కావాల్సిందంతా కంట్రిబ్యూటర్స్, రిపోర్టర్స్ కూడా. ఈరోజు అప్పుడు ప్రింట్ మీడియా ఏ విధంగా ఉన్నదనేది కూడా చూసినవాడిని నేను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా వచ్చిందని చూసాం. ఆ తర్వాత డిజిటల్ మీడియా, ఇప్పుడు ఈ పేపర్లు కూడా ఏ విధంగా వస్తున్నాయి కూడా చూస్తున్నాం. ఇంకా అంటే దానికి కాంపిటీషన్ అంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా సోషల్ మీడియా. దీనికి ఎప్పుడు కూడా ఒక నియంత్రణ చేయలేము కూడా. పార్లమెంట్లో చట్టాలు తీసుకురావాలని పదే పదే సోషల్ మీడియా గురించి, దాని గురించి నియంత్రించమని చెప్పి కూడా డిస్కషన్స్ కూడా చాలా పర్యాయం జరిగింది. ఏ విధంగా నియంత్రించాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంతకుమించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా కాంపిటీషన్లో రాబోతుంది. మనం చూసాం వాట్సాప్ మెసేజెస్ అనేది ఎప్పుడు చూడలేదు. తర్వాత అవి ఎక్కువైనాయి. అది కాకుండా చైనా సంస్థలు కూడా డీప్సీ అనేది ఇంకా సిమ్ కార్డు కూడా అవసరం లేదు. నేరుగా ఏంటంటే ఫోన్లోకే దాన్ని డౌన్లోడ్ చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోవచ్చున్నప్పుడు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంకా ఎక్కువగా కూడా రెవల్యూషన్ మెథడ్స్ రాబోతున్నాయి. అయినా ఉపాధి అనేది ముఖ్యం. ఎప్పటికైనా కూడా ప్రింట్ మీడియా అనేది ప్రింట్ మీడియా. ఆ ప్రింట్ మీడియా అనేది చూడాలని కోరుకునే వాళ్ళల్లో నేను కూడా రోజు 7-8 పేపర్లు కూడా చదువుతూ ఉంటా ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆ ప్రింట్ మీడియా అనేది చచ్చిపోకూడదు. ఆ ప్రింట్ మీడియా అనేది కూడా ఇంకా కూడా అంటే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా ఎప్పటి నుంచి ప్రారంభించినప్పుడు ఆ ప్రింట్ మీడియాలో ఉన్న ఆనందం అనేది డిఫరెంట్. అది ఆ పేపర్ చదువుతూ ఒక అరగంట అయినా గంట అయినా కూడా ఎప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ వస్తుంటుంది. పర్సెప్షన్ ఈజ్ సేమ్. మామూలుగా మన ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తుంటే, వార్తలు చూస్తుంటే ఇమ్మీడియట్గా స్విచ్ ఓవర్ అయిపోతావు వేరే ఛానల్కి. బట్ ప్రింట్ మీడియాలో అటువంటిది వీలు కాకుండా దాన్నే చదువుకునే దానికి వీలవుతుంది. మీరందరూ కూడా దాదాపు 11,000 మంది సభ్యులు ఈ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులో అఫిలియేటెడ్ టు ఐజేయు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో కూడా మీరు అఫిలియేషన్ కూడా చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక సంతోషంగా భావిస్తూ, మీకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. అందుకే చెప్తుంటా, మా కుటుంబ శ్రేయోభిలాషి మా ప్రియమిత్రులు కొల్లి అంకబాబు గారు అయితే ఆయన పడిన బాధలు అనేది గడిచిన ప్రభుత్వంలో కూడా చూసాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తరఫునైనా ఇబ్బందులు అనేది ఒక న్యూస్ పేపర్లోనో ఒక సోషల్ మీడియా అంటే నియంత్రణ లేదు కాబట్టి వచ్చిన వార్తల పైన ఏ విధంగా ప్రభుత్వం వారైనా స్పందించడం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా స్పందించడం కూడా చూస్తున్నాం. దీనికి నియంత్రణ అనేది చాలా కష్టం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరూ భావ స్వాతంత్రం అనేది ఉంటుంది కాబట్టి వారు తెలపాలనేది కూడా పోయే కార్యక్రమంలో ఒక్కటే చెప్తున్నాను నేను. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సుబ్బారావు గారు కూడా. దీనికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా అవసరం. కంట్రిబ్యూటర్స్, రిపోర్టర్స్ అంటే చాలా అనుభవం లేని వాళ్ళు కూడా ముందుకు రావటం కూడా వచ్చేసింది. అందువల్ల వాళ్ళు ఏ వార్తలు రాస్తున్నారు, ఏ వార్తలు కూడా అది డెస్క్లో కూడా ఇస్తున్నారని చెప్పనేది కూడా అర్థం కావట్లేదు ఉండేటప్పుడు. అంటే ఎక్కువ వార్తలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఈ వార్తల్లో కొంతవరకు ఏంటంటే టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్, ఆ విధంగా అయిపోతుండేది కాదు. ఇంకా కూడా హిందూ పేపర్ స్టార్ట్ అయినప్పుడు చూస్తుంటారు. దానికి కావాల్సింది ఏమిటి, 35 పేజీలు 40 పేజీల వరకు కూడా ఆ మెటీరియల్ ఎవ్రీడే కూడా ప్రింట్ చేసిపోవటం. అంటే దాదాపు న్యూస్ పేపరు 5 రూపాయలు అయితే ఆ న్యూస్ పేపర్ నమ్ముకుంటే 8-9 రూపాయలు కూడా వస్తుంటుంది ఉన్నప్పుడు. అంటే ఆ ఇంట్రెస్ట్ కలిగించేటట్టు వార్తలు అనేది కూడా రావటం అనేది న్యూస్ పేపర్ కూడా అవసరం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అయితే సంచలనమైన వార్తలు కూడా తీసుకొచ్చేదానికి స్క్రోలింగ్లు పోతుంటాయి, ట్రోలింగ్లు పోతుంటాయి అన్నీ. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావటం అనేది కాంపిటీషన్ చూస్తుంటాం. ఒంగోలుకి దాదాపు 35 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబం రావటం, ఆ రోజు మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు కూడా వారు పార్లమెంట్ మెంబర్ అయినప్పటి నుంచి కూడా ఈ ఒంగోలులో చూస్తున్నాం. అప్పుడు చాలా తక్కువ ఉండేది ఎలక్ట్రానిక్ మీడియా వారైనా కూడా, ప్రింట్ మీడియా కూడా. ఆ తర్వాత అదే విధంగా కూడా పెరగటం చూసాం. ఇవన్నీ ఎంత చూసినా ఆనందంగా ప్రతి ఒక్కరితో కలిసి మన వాళ్ళు, మన పాత్రికేయులు వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా ఆ తపన
మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు కూడా ఆ విధంగా కూడా చూశారు కాబట్టి సుబ్బారావు గారికి కూడా తెలుసు, అర్థమవుతుంది. వారు చెప్పినట్టుగా ఈ హౌసింగ్ అనేది గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి జర్నలిస్ట్ అందరికీ కూడా వారికి అవసరం ఉన్న రీతిగా ఆ ఇళ్ల నిర్మాణం అనేది కూడా ఇళ్ళ స్థలం ఇవ్వటం కాదు, ఇళ్ల నిర్మాణం కూడా చేసే దాంట్లో కూడా మా వంతు పాత్ర తీసుకుంటామని కూడా మీకు తెలుపుకుంటూ చక్కటి కార్యక్రమం. సమయం తక్కువ ఉంది, వక్తలు ఎక్కువ మంది ఉన్నారు. పూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒకసారి మనం గమనించుకునేటప్పుడు జర్నలిస్టులకి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అనేది చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఒంగోలులో 99లో మన జర్నలిస్టులందరికీ కూడా ఆ రోజు మా పెద్ద ఆయన మా తాతయ్య గారు ఉండే టైంలో అప్పుడు మళ్ళా పట్టాలు ఇచ్చారు. అవన్నీ చాలామంది కూడా జర్నలిస్టులు కట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళా 2018-19లో కూడా ఒంగోలులో కొంతమందికి జర్నలిస్టుకి మా టైంలో ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా ఒక 300 మంది ఉన్నారని చెప్పేసి మన సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత అందరూ కూడా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తాం, మీరు లిస్టు పంపించండి అని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను. తప్పకుండా దానికి కట్టుబడి ఉన్నాం. అందరికి కూడా జర్నలిస్ట్ కాలనీగా అన్ని ఏర్పాట్లతోటి మీకు అన్నీ కూడా పట్టాలు ఇవ్వాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజల కోసం మేము ఏ విధంగా కష్టపడుతున్నామో అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా మనం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతుందో ఎక్కడ పొరపాట్లు జరుగుతుందో దాన్ని మనం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అంతా కూడా మీ మీద ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలాగైపోయింది అంటే కొన్ని పత్రికలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అయిపోతున్నాయి. ఏంటంటే నచ్చకపోతే ఏదో ఒకటి రాయటం, ఇదివరకు లేదు. ఇదివరకు పెద్దవాళ్ళు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళంతా పెద్దవాళ్ళంతా ఉన్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక పద్ధతి దాని మీద వెళ్ళే పరిస్థితులు ఉండే ఈరోజు వ్యవస్థ కూడా దారి తప్పే పరిస్థితులు వస్తున్నాయి కొంతమంది వ్యక్తుల ద్వారా. ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎప్పుడు కూడా ఏది తప్పు జరిగినా కూడా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి. దాన్ని నిరూపిస్తా రాశారు అంటే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించే పరిస్థితులకు వెళ్తారు. సరే ఏదో మనం వేగ్గా రాసామంటే 2 సార్లు చూస్తారు, దాని తర్వాత కూడా చూసే పరిస్థితులు ఉండవు, మన విలువలే తగ్గుతాయి. కాబట్టి మీరు కూడా మేమేం చేయాలన్నా కూడా తప్పకుండా మీ వెంబడే ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మా జిల్లా నుంచి వచ్చే దగ్గరికి మా వాళ్ళందరూ కూడా శాసనసభ్యులు ఉన్నాం. మీకు ఏ నియోజకవర్గంలో మీకు ఏం చేయాలనేది కూడా మేమందరం కూడా ఒక యూనిటీగా ఉంటాం. తప్పకుండా కూడా మీకు మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. దాన్ని చేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరోసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు హెల్త్ కార్డ్స్ కూడా పోయినసారి మన దగ్గరే ఒక ఈనాడు కెమెరామ్యాన్ యాక్సిడెంట్లో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళకంతా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవటం, అదేవిధంగా ఎవరైతే మన జర్నలిస్టులు కానీ కెమెరామ్యాన్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లల చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఐడి కార్డ్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఏదైతే మనం చేయాల్సినవి ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా మా పూర్తి సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమం మన జిల్లాలో పెట్టుకోవటం చాలా సంతోషం. మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ముందు మన సుబ్బారావు గారికి కానీ ఇదే విధంగా అధ్యక్షులు రమణ గారికి కానీ వీళ్ళంతా కొంతమంది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలులో ప్రెస్ క్లబ్ కూడా తొందరలోనే నిర్మిస్తున్నాం. అది కూడా మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయ గారి పేరు మీద ప్రెస్ క్లబ్ పెడతాం, మేమే కట్టిస్తాం. దానిపైన ఒక 2-3 రూమ్స్ కూడా పెడతాం. దూరాన్ని నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా టౌన్కి వస్తే మీరు విశ్రాంతి తీసుకోవటానికి కానీ పనుకోవటానికి కానీ ఉండే వసతులతోటి దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీకు తొందరలోనే అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మీడియా, జర్నలిజం, ప్రింట్ మీడియా నా ఉద్దేశంలో ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. ఏమంటే మీడియా అనేది 4th పిల్లర్ అయినా కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో సొసైటీలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉన్నాయి, డిగ్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా కూడా జర్నలిజంలో కూడా మనం కొన్ని విషయాలు మనం ఆలోచించాల్సినవి ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న ఛాలెంజు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాకి చాలా ఛాలెంజ్గా ఉంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. పేపర్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తూ ఉన్నాం. పేపర్ చదివే లోపల మంచి న్యూస్లు, ఫాల్స్ న్యూస్లు చాలా ప్రజలందరికీ వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది కరెక్ట్ న్యూస్, ఏది ఫాల్స్ న్యూస్ తెలుసుకోవటమే చాలా కష్టంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అయ్యే వచ్చిన తర్వాత మనము ఆ ఫేస్బుక్లలో చూస్తూ ఉంటే మనకి ఏది కరెక్టో ఏది రాంగో మనం చదువుకున్న వాళ్ళమే అర్థం కావటం లేదు. ఇంకా మామూలు జనాలు ఏం అర్థం చేసుకుంటారో మనం ఆలోచించాలి. అందుకని ఇందాక పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో దాన్ని ఎలాగ మనము ముందుకు తీసుకొని వెళ్ళాలా, ఎంతవరకు రెగ్యులేషన్ పెట్టాలా, ఎంతవరకు పెట్టకూడదు, ఈ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ను అసలు తెలుసుకునే విధానాలు ఏంటిది అనేది చాలా ఇప్పుడున్న ప్రజెంట్ డేలో ఛాలెంజ్గా ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఒకే విధంగా ఏంటిదంటే డెమోక్రసీకి, సొసైటీకి కమిటెడ్ బ్యూరోక్రసీ ఎంత ఇబ్బందికరమో కమిటెడ్ జర్నలిజం కూడా చాలా ఇబ్బందికరం. సొసైటీ బాగుండాలంటే జర్నలిజం, మీడియా న్యూట్రల్గా ఉండాలా, బ్యూరోక్రసీ ఎలాగ న్యూట్రల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు ప్రజలు ఇది వాల్యూ న్యూట్రల్ జర్నలిజం కాకుండా కొద్దిగా కమిటెడ్ జర్నలిజంగా మారుతున్న అనే ఆందోళన చాలామంది ఉంది. ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని డెమోక్రసీ కోసం, సొసైటీ కోసం జర్నలిజం, మీడియా కూడా తగిన మార్పు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా జర్నలిస్టులు బాగుండాలంటే వాళ్ళ వెల్ఫేర్ బాగుండాలా. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, మా పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటుందని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఈరోజు సుబ్బారావు గారితో దామచర్ల కుటుంబం సుమారుగా 40 సంవత్సరాలు అనుబంధం. ఆయన ఈరోజు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవటం చాలా సంతోషం. ఈరోజు ప్రజాస్వామ్య మనుగడని మీడియా పాత్ర ఎంతో ముఖ్యం. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రమారమి దాని విపరీత ధోరణి పెరగడం చాలా బాధాకరం. ఏది ఏమైనా దీనిపైన సోషల్ మీడియాలో ఈ ఫాల్స్ న్యూస్ని దాన్ని అరికట్టాలి. అలాగే పెద్దలందరూ జర్నలిస్ట్ సమస్యలపై పలు విషయాలు చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు ఈ సమస్యల పట్ల గౌరవ మా ముఖ్యమంత్రి గారికి కూడా వివరిస్తాం. తప్పకుండా మీడియా అనేది మంచిని చూపించాలి. అలాగే రాజకీయ నాయకులు మేమేదో ఇక్కడ ఆనందంగా ఉన్నామని అనుకోవటం కూడా పొరపాటే. మాకు కూడా మా జీవితాలు పొదును పెట్టి ప్రజా సమస్యలపైన, ప్రజల అభివృద్ధిపైన నిరంతరం పోరాడుతున్నాం. దయచేసి మేము 100 పనుల్లో మాకు అయ్యే 40 పనుల్ని చాలా ప్రాపర్గా మీరు ఆ మంచిని జనాల్లో తీసుకెళ్తే అది మేము చాలా మేలు చేసిన అవుతాం. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు ఈరోజు కొత్తగా వచ్చి యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని నెగిటివ్ పబ్లిసిటీలు కూడా చేయటం కూడా మంచిది కాదు. సొసైటీ ఈరోజు చాలా వరకు ఒక జనరేషన్ ఈ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి చాలా గాడి తప్పుతూ ఉంది. దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని ఈరోజు మన దేశం బాగోవాలంటే, మన దేశ పౌరులందరూ ఆనందంగా ఉండాలంటే క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కూడా మంచిని చూపించండి. చెడు ఏమన్నా ఉంటే మమ్మల్ని అది చేయని పనులు మా మీద నిందలేయడం కూడా కరెక్ట్ కాదని భావిస్తూ ఇంతటి చక్కటి సమావేశంలో మాకు అవకాశం కల్పించిన ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క పాత్రికేయ మిత్రులతోటి మా దామచర్ల కుటుంబం సుమారుగా మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారికి అందరితోటి
అందరూ సుపరిచితులే. అదేవిధంగా మేము కూడా మా మూడో తరం కూడా మీ అందరితోటి మీడియాకి ఫ్రెండ్లీగా ఉండే కుటుంబం దామచర్ల కుటుంబం అని కూడా తెలియజేసుకుంటూ, కొండేపిలో కూడా వర్కింగ్ జర్నలిస్ట్ మీ మీడియా సోదరులకి గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కూడా ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కానీ వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు రాజకీయాలలో ఉన్నటువంటి మాకు పాత్రికేయులతో జర్నలిస్టులతో ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఈరోజు మీరందరూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని కానివ్వండి, చెడును కానివ్వండి, ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రచార ముఖ్యమైనటువంటి దాంట్లో మీరున్నారు. అయితే మీకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానికోసమే ఈరోజు మీరు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, మీ సమస్యలన్నింటిని గురించి చర్చించుకునేదానికి ఒక వేదిక దగ్గరికి రావడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే గడిచిన ప్రభుత్వాలు మిమ్మల్ని నిరంకుశంగా మీ సమస్యలను చెప్పుకునేదానికి లేకుండా, వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కూడా ఇవ్వకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది గడిచినటువంటి ప్రభుత్వాలు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం మీ యొక్క సమస్యలను పరిష్కరించేదానికి సుముఖంగా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో స్పష్టంగా మాకు పెట్టడం జరిగింది, మీ జర్నలిస్టులకి హౌసింగ్లు కానీ ఇటువంటి అన్నీ కూడా మేము ఇస్తామనేటువంటి విషయంగా పెద్దలందరూ కూడా చెప్పారు. ఇక్కడ మీకు ప్రెస్కి సంబంధించిన ప్రెస్ క్లబ్ కానివ్వండి, జర్నలిస్టుల కాలనీలు కానీ ఏర్పాటు చేస్తామని. నా మటుకు నేను వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో గిద్దలూరు నియోజకవర్గంలో మీకు అక్కడ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు నేను అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీ పట్ల అన్ని విషయాలు సానుకూలంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఐవి సుబ్బారావు గారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా అందరికీ కూడా ఎంతో ఆప్తులు, అన్ని విషయాల్లో మాకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి మనిషి. ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను ఈ రోజున 36వ రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే మహాసభలు జరుగుతుంటాం. గౌరవనీయులు ఐవి సుబ్బారావు గారికి, అలాగే ఇక్కడ ఉన్న పాత్రికేయులందరికీ అభినందనలు. మనం సొసైటీ అంతా ఇప్పుడు మనం చూస్తే న్యూస్ మీద, సమాచారం మీద ఆధారపడి ఉన్నాము. అలాంటి సమాచారాన్ని ప్రజలకి అందరికీ అందజేసే దాంట్లో పాత్రికేయులు పాత్ర ఎంతో ఇంపార్టెంట్. ఆ న్యూస్ని అందజేయటంలో ఎంతో నీతి నిజాయితీతో అక్షర పోరాటం చేస్తున్న పాత్రికేయులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వారందరికీ నా అభినందనలు. జర్నలిస్ట్ ఎప్పుడు వాళ్ళకి జనం నాడి తెలుసు, జనాల బాధలు తెలుసు. కొన్నిసార్లు మా దాకా రాని సమస్యలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు. అవి సమాజానికి తెలియచేయటంలో, అట్లాగే ప్రాబ్లమ్స్ని తీర్చడంలో మీ కృషి అభినందనీయం. మనం చూస్తే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, ఎక్స్పీఎం అటల్ బిహారీ వాజ్పేయి గారు, అట్లాగే జడ్జ్ రమణ గారు కూడా జర్నలిస్ట్ రంగంలో పనిచేసిన వాళ్ళే. ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా జర్నలిస్ట్గా ఉన్నవాళ్ళు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో మీడియా ఒకటి. ఎలా అయితే ప్రభుత్వానికి, చట్టసభలకి, న్యాయస్థానాలకి బాధ్యత ఉందో అట్లాగే మీడియాకు కూడా ఉందని నేను గట్టిగా నమ్ముతాను. అంత చక్కగా మీ అందరూ మీ బాధ్యత నెరవేర్చారు కాబట్టి ఎన్నో అక్రమాలు బయటకు వచ్చాయి, ఎన్నో నిజాలు ప్రజలు తెలుసుకున్నారు. ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి అదంతా దోహదపడింది. అయితే మీడియాకి ఎప్పుడూ కూడా క్రెడిబిలిటీ ఉంటే మీ శక్తి ఇంకా పెరుగుతుంది. వ్యూస్ కోసం కాకుండా మంచి న్యూస్ని ప్రజలకి తీసుకెళ్తే మీరు ఇంకా శక్తివంతులుగా అవుతారు. గతంలో చూస్తే గత 5 ఏళ్లలో మీడియా వాళ్ళ మీద ఎన్నో కేసులు, దాడులు జరిగాయి. స్వేచ్ఛగా న్యూస్ కూడా కొన్ని చోట్ల రాయలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా
జర్నలిస్ట్ స్వేచ్ఛకి కట్టుబడి ఉంటుంది, అట్లాగే జర్నలిస్ట్ సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, అట్లాగే ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జర్నలిస్ట్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉంటే మా హాస్పిటల్లో నేను ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచార మంత్రివర్యులు రామానాయుడు గారికి, వడ్డిపాటి రవి గారికి, శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి, సాంబశివరావు గారికి, అశోక్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారికి, ఎంపీ మాగొండ శ్రీనివాసులు రెడ్డి గారికి, అదేవిధంగా దర్శి ఇన్ఛార్జ్ లక్ష్మి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి యూనియన్ నుంచి శ్రీనివాసరెడ్డి గారికి, సిన్హా గారికి, మీ యొక్క ఈరోజు ఉన్నటువంటి మన ప్రభుత్వం జర్నలిస్టులకి గౌరవాన్ని, వారి వృత్తిని గౌరవించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇంతకుముందు చీకటి జీవాలు ఇచ్చినప్పుడు కూడా మీ వెనక మేమందరం కూడా మీతో పాటు మీ పోరాటానికి అండగా ఉన్నాం. మీ ప్రధాన సమస్యల్లో అక్రిడేషన్ ఈ సమస్య. అక్రిడేషన్స్ని గత ప్రభుత్వంలో తగ్గించారు. వీటి మీద ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఈ సమస్యను క్యాబినెట్లో తీసుకొచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఎవ్వరికి కూడా అసౌకర్యాన్ని కలిగించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఒక 4 మంత్రులతో జర్నలిస్టుల అక్రిడేషన్ మీద ఒక కమిటీ కూడా వేసింది మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు గౌరవంగా నేను తెలియజేస్తున్నాను. రెండోది మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్. వీటి విషయంలో కూడాను ఇంతకుముందు 19కి ముందు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీని తిరిగి పునరుద్ధరించే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పోగా కామన్గా ఉన్నటువంటి హౌస్ సైడ్ ఇష్యూలో ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కాకుండా నేను మీకు అందరికీ కూడా ఒకటే తెలుస్తున్నాం, మా శాసనసభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. మీకు మండల కేంద్రాల్లో మీరు కోరిన ప్రాంతాల్లో హౌస్ సైట్స్ ఇచ్చేందుకు మీరు మా శాసనసభ్యులతోటి కోఆర్డినేషన్ చేసుకోండి. ప్రకాశం జిల్లాలో అందరూ కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నారు. ఇది ఇంటర్నల్గా కూడా మేము చర్చించడం జరిగింది. మీరు కాకుంటే మీలో మీకు శత్రువులు ఉన్నారు, అది మీరు ఒక ఏకతాటి మీదగా రాగలిగితే, ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు 2 సార్లు తీసుకొని అమ్ముకున్నాడు, ఇతనికి వద్దండి, ఇతనికి ఇక్కడ కాదండి, ఇంకో ప్లాట్ తీసుకున్నాడు అనేటువంటి సమస్య లేకుండా ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏకతాటి మీద ఒక వేస్తే తప్పనిసరిగా మా శాసనసభ్యులు మీకు సహకరించి హౌస్ సైట్స్ కేటాయించే దానిలో ముందుకు వస్తారు. ఇందాక మీ యూనియన్ పెద్దలు అడిగినట్లు ఇళ్ళ నిర్మాణంలో కూడా మా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సహకారం కూడా ముందుకు ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీ సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ పోటీ ప్రపంచంలో కొంతమంది పూర్తిగా వినకుండా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారు. దయచేసి అటువంటిది 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకోండి. మేము ముందుండాలి అనేటువంటి లక్ష్యంతో తప్పుడు కథనాలని ప్రసారం చేయొద్దు. కొంతమంది జర్నలిస్టులు మీటింగ్ ఇదే కదా, మీరు ఫోటో పంపించి మేము వార్త రాస్తూ ఉంటారు. మీరు వెళితే అక్కడ కంటెంట్ బట్టి న్యూస్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జర్నలిజంకి అప్పుడు విలువ కూడా ఉంటుంది. మీరు ఫోటో పంపించండి, నా వార్త నాని రాసుకుంటాను, నేను స్పీడ్గా వార్త రాయాలి కాబట్టి ఏదో ఒక వార్త పంపించే విధంగా కాకుండా సమాజానికి హితం చేసే విధంగా ప్రభుత్వంలో జరిగేటువంటి లోపాలున్నా, అధికారుల లోపాలన్నా వెలుగెత్తి చూపించాలి. మీరు ఇచ్చేటువంటి వార్తలను బేస్ చేసుకుని కూడా ప్రభుత్వం ప్రజలకు నిలువైన సేవలు చేసి వస్తుంది. దయచేసి మీరు నొప్పించుకుంటే అన్నిదా భావించకుండా జర్నలిజంలో నైపుణ్యతలో మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ సమాజ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి జర్నలిస్టు సోదరులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వడం నిజంగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా. ఎందుకంటే
జర్నలిజం లేనిటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎవ్వరూ కూడా ఊహించలేమనే విషయాన్ని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకునే విషయం. అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ, ఒక శాసన నిర్వహణ శాఖ, ఒక న్యాయ శాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా మీడియాను కూడా ఆ రకంగానే మనం పిలిచేటువంటి పరిస్థితి ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానంలో, అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కూడా మధ్య వారధిగా ఈరోజు మీడియా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారదోలడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ సమాజంలో మీడియా సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి పాత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. వీటన్నిటికీ మించి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య అవినీతి. ఈ అవినీతిని అరికట్టడానికి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొస్తూ ఉన్నాం, ఎన్నో సెక్షన్లు విధిస్తూ ఉన్నాం, ఎన్నో కోర్టులు ఉన్నాయి. కానీ నాకు తెలుసుండి ఏదైతే ఈ దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టగలిగేటువంటి శక్తి ఆ చట్టాలకు, ఆ శిక్షలకు, ఆ కోర్టులకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీడియాకు మాత్రం ఉన్నటువంటి విషయాన్ని మాత్రం నేను గమనించా. ఎందుకంటే ఈరోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే 1కి 100 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక్క మీడియా వల్ల మాత్రమే వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో చూస్తూ ఉన్నాం, ఆ రోజు బాఫోర్స్ దగ్గర నుంచి, హర్షద్ మెహతా దగ్గర నుంచి, నిన్న మొన్నటి మన రాష్ట్ర 5 సంవత్సరాల పాలనలో ల్యాండు, మైన్స్, లిక్కరు, మరి ఏదైతే ఆ యొక్క మాఫియా ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా వెలికి తీయడంలో కానీ, ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కానీ మీడియా పాత్రను కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రజా మరి కంటకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కానీ, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియలో మీడియా చేస్తున్నటువంటి పాత్ర అద్వితీయమైన విషయం. అటువంటి మీడియాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవ్వడం మరి మా అందరికి కూడా చాలా సంతోషం. అటువంటి మీడియాకు సంబంధించి జర్నలిస్టు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు కూడా ఒక మంచి సత్సంబంధాలు. ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా మరి 14, 19, 24 వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా కానీ, ఈరోజు మంత్రిగా కానీ, ఈరోజు ఈ మైక్ పట్టుకుని నేను మాట్లాడుతూ ఉన్నానని అంటే ఏ విధమైనటువంటి పెద్దగా ధనబలం కానీ లేదా కండబలం కానీ లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రజల ఆశీర్వాదాలతో పాటుగా నా పాత్రికేయ మిత్రుల ఆశీర్వాదాలు కూడా ఈరోజు ఈ పదవిలో ఉండడానికి చాలా చాలా కారకం. ఎందుకంటే ఏదైనా ఒక జటిలమైనటువంటి సమస్య నాకు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒక నిర్ణయం
క్రిటికల్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ నేను ఎవరైతే జర్నలిస్టులు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అరగంట గంట 10 నిమిషాలు డిస్కషన్ చేస్తే దానికి వే ఫార్వర్డ్ అంటే దాన్ని ఎట్లా మనం పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన అటువంటి జర్నలిస్టుల సోదరుల దగ్గర నుంచే నేను కూడా ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటా. ఆ రకంగా నేను తీసుకునేటువంటి నిర్ణయం సక్సెస్ అవుతుంది అని అంటే దానికి కారణం ఆ జర్నలిస్టులు ఇచ్చేటువంటి ఆ సలహాలు సూచనలే కారణం. దాన్ని అమలు చేయడమే దాని యొక్క సక్సెస్ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అటువంటి జర్నలిస్టులకు కూడా ఈరోజు ఒక ప్రభుత్వంగా కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కానీ మరి వాళ్ళకు కూడా మనం చేయవలసిన బాధ్యత. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్న జర్నలిస్టులు అంటే వాళ్ళు ఏమి మిత్రులు సుబ్బారావు గారిని అభినందిస్తూ ముఖ్యంగా మేము ఎప్పుడూ మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా సుబ్బారావుగా ఓకే ఓకే నా కొంచెం వెనక్కి పక్కకి దానికి పెట్టి కనకయ్య గారు కొద్దిగా వెనక్కి